ఇప్పుడు వరకు టోటల్ 13 మ్యాచెస్ ఆడిన తెలుగు టైటాన్స్ 8 విన్స్ తో టేబుల్లో థర్డ్ పొజిషన్ అయితే ఉంది. మనకి టాప్ 8 తో పాటు టేబుల్లో టాప్ గా ఉండాలంటే ఇంకొక విన్ వస్తే తెలుగు టైటాన్స్ 100% క్వాలిఫై అవుతుంది. కానీ తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ అయితే జస్ట్ క్వాలిఫై కోసం ఆడుతున్నట్టు మనకు కనిపించట్లేదు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ గానే తెలుగు టైటాన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ యూ ముంబైతో ఉంది, ఆ తర్వాత పునేరి పల్టాన్స్ తో ఉంది. ఈ రెండు మ్యాచెస్ లో మనము మెయిన్ గా పునేరి పల్టాన్స్ మ్యాచ్ కోసం అయితే నేను స్పెషల్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం పునేరి పల్టాన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ ఫర్ దిస్ పీకేఎల్ ఛాంపియన్షిప్. సో పునేరి పల్టాన్స్ పైన మనము లాస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో ఆ మ్యాచ్ మనం ఓడిపోయినాం. ఎందుకంటే పునేరి పల్టాన్స్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది ఆ మ్యాచ్. తెలుగు టైటాన్స్ 100% స్ట్రాంగ్ ఉండాలంటే మనము పునేరి పల్టాన్స్ పైన అయితే గెలవాలి. తెలుగు టైటాన్స్ నెగిటివ్స్ ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూనే వెళ్తుందా, లేకపోతే మధ్యలో ఏమన్నా బ్రేక్ వచ్చే అవకాశం ఉందా, మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ మన సపోర్ట్ 100% మన తెలుగు టైటాన్స్ కి ఉంటూనే ఉండాలి. అండ్ తెలుగు టైటాన్స్ ఒకవేళ క్వాలిఫైయర్స్ కి సెలెక్ట్ అయితే క్వాలిఫైయర్ కి హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చే ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి.